అసలు కృతజ్ఞత అంటేనే కృత అంటే జరిగిపోయినది, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవటం. కృతజ్ఞత అంటే జరిగిన కాలంలో దేవుడు మన పట్ల చేసిన కార్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకుని ఆయనను స్తుతించటమే కృతజ్ఞత ప్రార్థన. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా ప్రభువుని స్తుతించటమే కృతజ్ఞత ప్రార్థనలో మొదటి భాగం. నువ్వు అలా చేస్తున్నావా? కొద్దిగలో తప్పిపోయిందండి ప్రాణం పోయేది, కొద్దిగలో తప్పిపోయిందండి కన్ను పోయేది, కొద్దిగలో తప్పిపోయిందండి కాలు విరిగిపోయేది, కొద్దిగలో తప్పిపోయిందండి పెద్ద దెబ్బ తగిలేసేది అంటూ ఉంటాం కదా మనం. ఇప్పటికి ఎన్నిసార్లు అన్నాం ఈ సంవత్సరంలో మనం అలాంటి మాటలు? కొద్దిగలో తప్పిపోయింది అంటున్నావు. తప్పిపోవటానికి ప్రమాదం ఏమన్నా మీ ఇంటి పేరట చుట్టమా? తప్పిపోయింది కాదు, తప్పించాడాయన. రాళ్ల దెబ్బలతో చంపబడవలసిన స్త్రీకి రాళ్లు వేద్దామని వచ్చిన వాళ్లకు మధ్యలో నిలవబడి మధ్యవర్తిత్వాన్ని వహించి ఆ రాళ్లు ఈమె మీద పడనివ్వకుండా ఆమెను ఎలాగైతే దేవుడు కాపాడారో, మనపైకి వస్తున్న ప్రమాదాలకు మనకు, మనపైకి వస్తున్న శత్రువులకు మనకు, మనపైకి వస్తున్న తెగుళ్లకు మనకు, మనపైకి వస్తున్న విపత్తులకు మనకు మధ్యలో నిలవబడి మధ్యవర్తిత్వాన్ని జరిగించి మనల్ని తప్పిస్తూ మన భారాన్ని అనుదినము భరిస్తూ మనకు రక్షణకర్తగా ఉన్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు.